విశాఖపట్నంలో సింహాద్రి అప్పన్నస్వామి చందోత్సవంలో ఘోర విషాదం జరిగింది. స్వామివారి నిజరూపాన్ని చూసేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలి 7 చనిపోయారు. మరికొంతమంది భక్తులు గాయపడ్డారు. సింహాచలం బస్టాండ్ నుండి పైకి వెళ్లే దారిలో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర 300 టికెట్ క్యూలైన్ వద్ద మంగళవారం అర్ధరాత్రి భారీ వర్షం కురవడంతో ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. శిథిలాల కింద మరికొంతమంది చిక్కుకున్నారు. వెంటనే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. హోంమంత్రి వంగలపూడి అనిత, జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, సిపి బాగ్చి సంఘటనా స్థలాన్ని చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. గాయపడిన వారిని దగ్గరలోని ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటనలో చనిపోయిన 7 మృతదేహాలను విశాఖ కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. వీరిలో 3 మహిళలు, 4 పురుషులు ఉన్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ఈ వరహా లక్ష్మీ నరసింహస్వామి చందోత్సవంలో గోడ కూలి 7 భక్తులు మృతి చెందడం నన్ను కలిచివేసింది. భారీ వర్షాల కారణంగా గోడ కూలడంతో జరిగిన ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. అక్కడ పరిస్థితిపై జిల్లా కలెక్టర్, ఎస్పీతో మాట్లాడాను. గాయపడిన వారికి చికిత్స అందించాలని ఆదేశించాను. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నానని పేర్కొన్నారు. వరహా లక్ష్మీ నరసింహస్వామి నిజరూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా సింహగిరికి తరలివచ్చారు. తెల్లవారుజామున 1 గంటకు సుప్రభాత సేవలో స్వామివారిని మేల్కొల్పాలి. ఆ తర్వాత స్వామివారి దేహంపై ఉన్న చందనాన్ని వెండి బొరిగెలతో తీసేశారు. నిజరూపంలోకి వచ్చిన స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక గజపతిరావు, ఆయన కుటుంబ సభ్యులు మొదటిగా నిజరూప దర్శనం కల్పించగా వారు స్వామివారికి తొలి చందనాన్ని సమర్పించారు. తరువాత రాష్ట్ర ప్రభుత్వం తరపున రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, టీటీడీ తరపున కూడా పట్టు వస్త్రాలు సమర్పించారు. ఉదయం 3 గంటల నుంచి 6 గంటల వరకు ప్రోటోకాల్ మరియు అంతరాయ దర్శనాలు ఏర్పాటు చేశారు. అప్పన్నస్వామి నిజరూప దర్శనం కోసం మంగళవారం మధ్యాహ్నం నుంచి సింహగిరికి భారీగా తరలివచ్చారు. కేశ ఖండనశాల ఎదురుగా ఉన్న కళ్యాణ మైదానంలో ఏర్పాటు చేసిన ఉచిత దర్శనం క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్లు దాటి త్రిపురాంతక స్వామి ఆలయం వరకు ఈ క్యూలైన్ ఉంది. ముందుగానే ఉచిత క్యూలైన్లలో చేరుకుంటే వేగంగా దర్శనం చేసుకోవచ్చనే ఉద్దేశంతో ముందు రోజే తరలివచ్చారు.